హాయ్ అండి అందరికీ. ఈ యమ్మీ చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ని తీసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యాక దీంట్లో మసాలా దినుసులను తీసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయలను తీసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు ఇలా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపి, ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఆనియన్స్, దీంట్లో మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని దీంట్లో తీసుకోవాలి. కొంచెం పసుపుని తీసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు బాగా కలపాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి చికెన్ మొత్తం బాగా కలిసేటట్టు ఇలా కలపాలి. ఈ చికెన్ని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. వన్స్ ఇది ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఈ చికెన్ని ఉడికించాలి. నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ఈ కర్రీలో కొంచెం కొత్తిమీరని తీసుకోండి. ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు బాగా కలిపి ఒకసారి ఈ ముక్క ఉడికిందో లేదో ఇలా చెక్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అంతే యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ అనేది మనకు చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.